నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుకు అవకాశం. వైసీపీ నేత వల్లభనేని వంశీని వెంటాడుతున్న పాపాలు. 100 కోట్ల అక్రమ మైనింగ్కు పాల్పడ్డారంటూ కేసు నమోదు. వేలాది మందితో విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ. ఆపరేషన్ సింధూర్కు మద్దతు తెలుపనున్న చంద్రబాబు, పవన్. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ చేపట్టాలన్న సీఎం. రికార్డు సృష్టించేలా విశాఖలో మెడిటేషన్ డే నిర్వహించాలని దిశానిర్దేశం. ఈ నెల 19 నుంచి 27 వరకు ఈఏపీ సెట్. పరీక్ష రాయనున్న 3.62 లక్షల మంది అభ్యర్థులు. అప్పు చేసి మరీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. నిధులు ఇవ్వడంపై ఐఎంఎఫ్ పునరాలోచించాలన్న రాజ్నాథ్ సింగ్. సైన్యానికి మద్దతుగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో కాసేపట్లో తిరంగా ర్యాలీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, మరి కాసేపట్లోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరంగా ర్యాలీ అనేది విజయవాడలో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వీళ్ళు కూడా పాల్గొనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారి స్పందన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ తిరంగా ర్యాలీ ద్వారా ఏం చేస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ ద్వారా అందరికీ ఒక విషయం చాటి చెప్పడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీయే కాదు, దేశం, ప్రపంచం మొత్తం ఉగ్రవాదానికి మీ అందరం వ్యతిరేకమని, దాని పర్యవసానమే ఉగ్రవాదంలో 9 టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సక్సెస్ ని ఈరోజు తిరంగా రన్ ద్వారా మేము జరుపుకుంటా ఉన్నాం. పాకిస్తాన్ దుశ్చర్యకు భారతదేశం ప్రతీకార చర్య తీసుకుంది. ఇవాళ భారతదేశం వైపు చూడాలంటేనే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టే విధంగా ప్రతీకార చర్య భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరగడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో ఆడబిడ్డలు ఏదైతే కోరుకున్నారో, తమ భర్తల్ని తమ కళ్ళ ముందు దారుణంగా చంపినటువంటి ప్రతీకారతో ఏదైతే ఆడబిడ్డలు రగిలిపోతున్నారో, ఆ ప్రతీకార చర్యగా ఈరోజు పాకిస్తాన్ మీద చేసినటువంటి సైనిక చర్యని ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు గర్విస్తూ ఉన్నారు. తిరంగ యాత్ర సందర్భంగా వాళ్ళ విజయవాడలో తిరంగ యాత్ర పెట్టడం మన అందరూ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే సుమారు 10,000 మందితో తిరంగ యాత్ర ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిలో జరగబోతుంది. ఇవాళ ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళని వీర మరణం పొందిన సైనికులని, అంతేకాకుండా వీర పోరాటం చేసిన అందరూ ఎంతోమంది టెర్రరిస్ట్ బాధితులు పడిన పహల్గాం బాధితులందరికీ సాంఘీభావంగా ఇవాళ మేము పెట్టడం జరిగింది. తప్పకుండా 10,000 మందితో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ తిరంగ యాత్ర జరగబోతుంది. దేశ సమగ్రత, దేశం మొత్తం కూడా మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఈ దేశ రక్షణ కోసం ఆయన వెనకాల ఉంది. ఇవాళ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం, భవిష్యత్తులో అమాయక భారతీయుల్ని మీద టెర్రరిస్ట్ అటాకులు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ అందరూ కూడా సమైక్యంగా, సంఘటితంగా దేశం మొత్తం కూడా ఒకే మాట మీద పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా
అందరూ కలిపి ఒకే మాట మీద వాళ్ళ కేంద్రం వెనకాల నిలబడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దానికోసం తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా తీసుకుంటాం. వాళ్ళ తెలంగాణను 175 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. చేయటం అంటే ప్రజల్లో ఆ మూడ్ ఉంది, ప్రజల్లో ఆ సెంటిమెంట్ ఉంది, ప్రజల్లో కసి ఉంది. ఎందుకంటే 26 మంది పెహల్గాంలో మరి ముట్టుబెట్టినటువంటి అమాయక ప్రజలకి అండగా నిలిచి వాళ్ళ ఆత్మశాంతి కోసం ఇవాళందరూ కూడా ఏకమయ్యారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తాం. ఉగ్రవాద చర్యలు ఎవరు చేపట్టినా సరే వాళ్ళకి బుద్ధి చెప్పేదానికి ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేస్తాం. ఈరోజు భారతదేశంలోనే ప్రజల్లో ఒక చైతన్యం, పార్టీలకు అతీతంగా పార్టీలు అనేదే లేకుండా ఈరోజు ఏదైతే మోదీ గారు పాకిస్తాన్ మీద విజయం సాధించారో ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను సైనికుడిగా వెళ్ళి ఆ సైన్యంలో చేరాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు. అయితే పాకిస్తాన్ భయపడి వెనక తగ్గడం, మోదీ గారు ఘన విజయం సాధించడం, దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా సంతోషం కలిగించినాయి. ఏదైనా భారతదేశం అంటే ఏంటనేది ఇప్పుడున్న తరానికి తెలిసేలాగా మన జరిగినటువంటి సంఘటన తెలిసింది. ఏదేమైనా సరే భారతదేశం అందరం కూడా ఏకమత్యంతో ఉండి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అందరం ఒకటే అవతల పోరాడాలని తెలియజేస్తూ దానికే ఇవాళ ఈ తిరంగా ర్యాలీ అని తెలియజేస్తుంది. పెహల్గాంలో 26 మందిని మత ఆధారితంగా ఏదైతే పాశవికంగా ఉగ్రవాదులు ద్వారా హత్య గావించబడ్డారో దానికి బదులు చెప్పేదానికి ఆపరేషన్ సింధూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయటం, ఏదైతే పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి మన పౌరుల మీద దాడి చేస్తే తిరిగి రిటాలియేట్ చేయటం, 24 పైగా ప్రాంతాల్లో ఏదైతే సైనిక చర్య చేపట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సైనిక సంపత్తి బ్రహ్మోస్ అయితేనేమి ఇతరత్ర వాడినటువంటి ఆయుధాలు కేవలము ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వారి బేసెస్ ఉన్నాయో వాటి శిబిరాల మీద మాటికే దాడి చేసి మానవాళికి ఎటువంటి ముప్పు లేకుండా దాడి చేసి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఇటువంటి ఆపరేషన్ చేయాలంటే ఏ విధంగా ఉదాహరణగా స్ఫూర్తిదాయకంగా ఇవాళ భారతదేశం నిలబడిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దానికి ఆ స్ఫూర్తికి దాన్ని ప్రపంచానికి మొత్తానికి చాటి చెప్పేందుకు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ విజయవాడలో ఈ తిరంగా యాత్రను తీసుకోవడం జరిగింది. ఈ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయ పౌరుల యొక్క ఖ్యాతిని చాటే విధంగా ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం. అలాగే మరి కొంతమంది బీజేపీ నేతలు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. పురంధేశ్వర్ గారు కూడా ఉన్నారు. ఈ తెలంగాణ ద్వారా ఏం చట్టాలనుకుంటున్నారు? ఇది ఒక మెసేజ్ అండి. ఇవాళ చూసినట్లయితే ఎక్కడ పార్టీ జెండాలు లేవు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రమే అని చెప్పి భావించలేదు. ఒక పిలుపునివ్వటం జరిగింది. తిరంగా యాత్ర మాధ్యమంగా మన సైనికులకి, ప్రధాని గారికి మన సంఘీభావం తెలపాలి అని చెప్పి ఒక పిలుపునివ్వటం జరిగింది. ఆ ఒక్క పిలుపుతోటి 3 పార్టీలకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులతో పాటు ప్రజలు కూడా ఇవాళ ఈ తిరంగా యాత్రలో పాల్గొనడం అనేది ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం అందరం కూడా గమనించవలసింది. అదేవిధంగా ఏదైతే సంఘీభావం ప్రధాని గారికి, ఆర్మ్డ్ ఫోర్సెస్కి తెలుపుతున్నారో ఇది కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పొరుగు దేశానికి కూడా. ఇంతవరకు కూడా భారతదేశంతో మీరు చెలగాటం ఆడారు కానీ ఇక మీదట మీ ఆటలు సాగవు అని చెప్పడానికి ఈ తిరంగా యాత్ర ఏదైతే దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుందో ఇది ఒక మెసేజ్ ఇస్తుంది అని చెప్పి మనం గుర్తించాలి. ఇది వారి కుటుంబాలను వదిలి, ఊర్లను వదిలి, సరిహద్దుల్లో ప్రతికూల వాతావరణంలో ఈ దేశాన్ని రక్షణగా నిలుస్తున్న సైనికులకు మద్దతుగా తీస్తున్న తిరంగా యాత్ర. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది, 145 కోట్ల మంది ప్రజలు ఇవాళ సైనికులకు మేము మద్దతుగా నిలుస్తున్నాం, మీరు చేస్తున్న ప్రయత్నాలకి మేము సంఘీభావం తెలుపుతున్నామనే ఒక సందేశాన్ని పంపించే దిశగా తిరంగా యాత్ర జరుగుతుంది. ఇది రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరుగుతున్న యాత్ర. అన్ని రకాల ప్రజలు కూడా వారు వాలంటరీగా వచ్చి దీంట్లో పాల్గొంటున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యాత్రలో పాల్గొని ప్రజలతో పాటు వారు కూడా 2 కిలోమీటర్లు నడవడం ద్వారా ఒక సందేశాన్ని, స్పష్టమైన సందేశాన్ని తెలుగు ప్రజలందరూ కూడా
తెలుగు ప్రజలందరూ కూడా సైనికుల వెంట ఉన్నారని చెప్పడం, అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ తిరంగా యాత్రల 145 కోట్ల ప్రజలు ఈ సైనికులకి మద్దతుగా ఉంటున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో ఇన్ని విభిన్న సంస్కృతులు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని భాషలు ఉన్న దేశంలో ఒకటిగా ప్రజలందరూ నిలిచి ఈ ఒక ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం ఐక్యతకి, సమైక్యతకి, సమగ్రతకి లేదా సార్వభౌమాధికారానికి ఏదైనా ముప్పు వాటిల్లే సమయంలో మొత్తం దేశమంతా ఒకటే నిలుస్తుంది అని ఈ ప్రపంచ దేశాలకు కూడా సందేశం ఇచ్చే విధంగా ఈ యాత్ర సాగుతా ఉంది. ఈరోజు యాత్ర చేపట్టిన దానిలో ప్రధాన ఉద్దేశం దేశ సమగ్రతకు దేశమంతా ఒకటే నిలబడిందని, శత్రువుకి ఒక మెసేజ్ ఇవ్వడానికి, ప్రజల్లో యూనిటీ అనేటటువంటిది కుల మత ప్రాంతాలకు అతీతంగా దేశ సమగ్రత ప్రధానమైనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సంఘీభావంగా సైనికులు వీరోచితంగా పోరాడి మన అందరికీ కూడా 150 కోట్ల ప్రజలకి రక్షణగా నిలబడినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ తిరంగా యాత్ర ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా జరుగుతుంది, మొత్తం అందరికీ కూడా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. 26 మంది అమాయకులైన భారతీయులు కుటుంబాలతో యువయాత్రకు వెళ్తే వాళ్ళు ఉగ్రవాదుల దాడి, వాళ్ళ మరణం భారతదేశం మొత్తం కూడా కలిసివేసింది. ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టారు. ఈ రోజున వాళ్ళు చేసిన ఛాలెంజ్కి మోడీ గారు సింధూర ఆపరేషన్తో తీర్చుకున్న విధానానికి, సైన్యం యొక్క పటుత్వానికి, వాళ్ళ యొక్క శక్తికి, సామర్థ్యాలకి భారతదేశం అంతా కూడా ఐక్యంగా మీకు థ్యాంక్స్ చెబుతా ఉంది అనే విధంగా ఈరోజు తిరంగా యాత్ర చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం, మా దేశం మీదకి ఎవరు వచ్చినా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తిరగబడతాం. ఆ తిరగబడి సైనిక శక్తికి ఇప్పుడు సంఘీభావం తెలియజేస్తాం. వాళ్ళని ఇప్పుడు కూడా ఆదుకుంటాం. వాళ్ళ సైనికులు మన ఆదుకుంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలని, లేదా అమరవీరులు ఇద్దరు ముగ్గురు మరణించడం జరిగింది. ఆ అమరవీరులకి, అదేవిధంగా మరణించిన కుటుంబాలకి ఈ భారతదేశం అండగా ఉంటుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దానికి ప్రజంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేయడం కూడా ఇది ఒక సంఘీభావానికి ఒక ప్రతీక. ఈ కార్యక్రమం విజయవాడ నగరంలో ప్రజలందరూ కూడా తరలివచ్చి సంఘీభావం తెలిసినందుకు ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఇది రాకేష్ ఇక్కడ తాజా పరిస్థితి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ స్టేడియం దగ్గరికి రానున్నారు. వారి నేతృత్వంలో ఈ యాత్ర అనేది ప్రారంభం కానుంది. కెమెరా పర్సన్ సైదాతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పరిణామంతో వాళ్ళిద్దరిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ముందస్తు బెయిల్ నిరాకరించింది. దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఏసీబీ చట్టం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. లోతుగా దర్యాప్తు జరుపుతుంటే విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయని చెప్పింది. ప్రభుత్వం వేసిన కౌంటర్లో చెప్పిన విషయాలను ధర్మాసనం కూలంకషంగా పరిశీలించింది. మద్యం కుంభకోణం 3,000 కోట్లు ఉంటుందని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావిస్తూ పూర్తిగా దర్యాప్తు జరపాల్సి ఉందని పేర్కొంది. కాంపిటేటివ్ కమిషన్ ఆదేశాల్లో ఏమీ లేదని నిందితులు న్యాయస్థానానికి చెప్పడంతో కుట్రకోణానికి ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని ధర్మాసనం చెప్పింది. రాజకీయ కక్ష సాధింపు మాత్రమే ఉందని చెప్పలేమని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తునకు కావాల్సిన విషయాలన్నీ ఉత్తర్వుల్లో ఉన్నాయన్న ధర్మాసనం ప్రాథమిక సాక్ష్యాలు అనేకముంటే కళ్లు మూసుకుని ఎలా ఉండగలమని కోర్టు ప్రశ్నించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీం ధర్మాసనం ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేస్తూ కీలక ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్న సుప్రీంకోర్టు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. దర్యాప్తులో జాగ్రత్తలు తీసుకోవాలని, థర్డ్ డిగ్రీ చర్యలు ఉండకూడదని సిట్ అధికారులకు సూచించింది. ఈ కేసులో ఇంకా ఏడీ రాలేదా అని ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను జస్టిస్ పార్థివాలా అడగ్గా ఈడీ ఇప్పటికే ఈసీఎస్ఆర్ నమోదు చేసినట్లు చెప్పారు.
ఇప్పటివరకు లభించిన ఆధారాలు సాక్ష్యాల కాపీలను కోర్టు అడిగినట్లు లుధ్రా తెలిపారు. మూడో రోజు విచారణకు హాజరైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అరెస్టు తప్పదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాలతో ఇద్దరి అరెస్టుపై జోరుగా చర్చ జరుగుతోంది. మద్యం కేసులో మూడో రోజు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ ఎన్ని గంటలు కొనసాగుతోంది? సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అరెస్టు చేసే అవకాశం ఏమైనా ఉందా? రాజకేష్, ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరికొన్ని గంటలు విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇందులో కీలక విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు పలుమార్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. విడివిడిగా ఇద్దరిని ప్రశ్నిస్తున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. ఇందులో ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తులు వీళ్ళిద్దరూ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి సమాచారం రాబట్టేందుకు ఇటు సిట్ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు చాలా ప్రశ్నలకు సమాధానం దాటివేస్తూ తమకు తెలియదు, సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. అయినా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మేరకు అడిగినా సరే వాళ్ళు సమాధానాలు స్పష్టంగా చెప్పని పరిస్థితి అయితే నెలకొంది. సుమారుగా మధ్యాహ్నం భోజన విరామం ఒక గంట భోజన విరామం, దాని తర్వాత మళ్ళా విచారణ ప్రారంభించారు. అయితే వాళ్ళు నిన్న 11 గంటలు విచారించినా సరే అందులో ఎక్కువ సమాచారం అయితే రాబట్టలేకపోతూ ఉన్నారు. విచారణకు సహకరించట్లేదు అని సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నట్టు మనకి తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల విచారణలో ప్రాథమికంగా తెలిసినప్పటికీ ఈ రోజు ఇటు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఈ రోజు వరకు ఉన్నటువంటి మధ్యంతర రక్షణ ఇప్పుడు లేదు. దీంతో ఇప్పటికే ఈ వీళ్లతో పాటు నిందితుడిగా ఉండి గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే వీరిని కూడా అరెస్ట్ చేస్తారని ఖచ్చితంగా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజు చేస్తారా లేదంటే విచారణ ముగిసిన తర్వాత చేస్తారా అంటే స్పష్టత ఎప్పుడు చేస్తారు, ఎన్ని గంటలకి చెప్తారా అనే విషయం మీద అయితే స్పష్టత ఇప్పటి వరకు లేదు. అయితే ఈ సమాచారం రాబట్టేందుకు పోలీసులు వివిధ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పకుంటే అదే ప్రశ్నను పలుమార్లు వేరే పలు విధాలుగా అడిగినా సరే దేనికి వాళ్ళు సరైనటువంటి జవాబును ఇవ్వట్లేదు. ఈ క్రమంలో పోలీసు అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంటేనే ఎక్కువ సమాచారం రాబట్టే అవకాశం ఉంది అని సిట్ అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈడీ కేసు నమోదు చేయటము, ఆ తర్వాత ఈ ఏసీబీ కోర్టులో తాజాగా పిటిషన్ కూడా దాఖలు చేశారు. A1 గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేయటం ప్రత్యేక న్యాయవాది జయప్రకాష్ ఈ రోజు కోర్టులో వాదనలో వినిపించారు. ఈ తదుపరి విచారణ 19వ తారీఖు వాయిదా వేసి ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు ఈడీ, మరోవైపు సిట్ అధికారులు ఈ మద్యం కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ విచారణ మరికొన్ని గంటలుగా సాగే అవకాశం అయితే మనకి కనబడుతుంది. రాకేష్, ధన్యవాదాలు జయప్రకాష్. మద్యం కుంభకోణం కేసులో రెండో రోజు శ్రీధర్ రెడ్డిని సిట్ కస్టడీకి తీసుకుంది. విజయవాడ జైలు నుంచి శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు వైద్య పరీక్షల తర్వాత సిట్ కార్యాలయానికి తరలించారు. సిట్ కార్యాలయంలో శ్రీధర్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. ఆయన్ను 3 రోజులు విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది.
మద్యం కేసులో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ వేసింది. వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో బాలాజీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ చేపట్టాలన్నారు. జూన్ 21న విశాఖలో ప్రధాని మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం వార్డులో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. నెల రోజుల పాటు యోగా ప్రాక్టీస్ చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. విశాఖలో లక్షల మందితో ప్రధాని మోదీ యోగాసనాలు వేస్తారని తెలిపారు. ఆర్కే బీచ్ నుంచి సముద్ర తీరం పొడవునా లక్షల మందితో యోగా డే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలని స్పష్టం చేశారు. చంద్రబాబు అనే బ్రాండ్ ఉన్నంత వరకు ఏపీకి ఇబ్బంది లేదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్కు ఆయన భూమి పూజ చేశారు. 2,300 ఎకరాల్లో 22,000 కోట్లతో రెన్యూ విద్యుదుత్పత్తి కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారని, పవన, సౌర, బ్యాటరీ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ సంస్థ ఏర్పాటు వల్ల సుమారు 10,000 మందికి స్థానిక యువతకు ఉపాధి దక్కుతుందన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఒక్క సంస్థ పెట్టుబడులు పెట్టలేదని, తాము గడప గడప తట్టి పెట్టుబడులు సాధిస్తున్నామని లోకేష్ తెలిపారు. రోజుల్లో మన కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. గడిచిన 5 సంవత్సరాలు 1 మెగావాట్ కూడా రాలేదు, 1 బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రాలేదు. అందుకే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. గడిచిన 5 సంవత్సరాలు 1 పెట్టుబడి రాలేదు, 1 ఐటీ కంపెనీ తీసుకురాలేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము అన్ని తలుపులు తడుతున్నాం, అన్ని గడపలు దొక్కుతున్నాం. దాంట్లో భాగంగా నేను డావోస్కి వెళ్ళా. సిన్హా గారు గౌరవంగా నన్ను భోజనం పెట్టి పిలిచారు. గడిచిన 5 సంవత్సరాలు ఇన్ని కష్టాలు పడ్డాం, కానీ ఈసారి బాబు గారు తిరిగి వచ్చారు. నువ్వు అడుగుతున్నావు, అందుకే నేను ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతా, ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాల్లో పెట్టుబడి పెడతానని చెప్తాం జరిగింది. ఇలాంటి పెద్ద పరిశ్రమలు వచ్చినప్పుడు ఆహ్వానించాలి, పెట్టుబడులు పెట్టించాలి. పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. Over the past 1 year, the state has witnessed a remarkable transformation marked by progressive governance, investor-friendly policies, and a steadfast focus on inclusive development. Single window clearance, long-term policy stability, support for hybrid projects, and robust frameworks for energy storage and grid integration. Most importantly, it restores investor confidence through contract sanctity, transparent power procurement, and ease of doing business. విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా నిర్వహించనున్న ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పహల్వాన్లో పర్యాటకులపై దాడి చేసినటువంటి ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడాన్ని హర్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ ప్రారంభమైంది. తిరంగా ర్యాలీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఈ ర్యాలీని చేపడుతుంది. బందర్ రోడ్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు మొత్తం 3 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీని చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, అలాగే మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఇటు బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ ప్రారంభమైంది. మొత్తం ఇటు పిల్లలు, పెద్దలు, అలాగే విద్యార్థులు, అలాగే సేవా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, దేశభక్తులు అందరూ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. జెండాను భుజాన ఎత్తుకుని భారీ జెండాను కూడా ప్రదర్శిస్తున్నారు.
చేస్తూ ప్రస్తుతం ర్యాలీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు పలు కళాశాలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ర్యాలీకి సంఘీభావంగా తరలి వచ్చి భారత సైన్యానికి మద్దతు తెలియజేస్తూ అలాగే భారత ప్రభుత్వం చేపట్టిన ఈ ఆపరేషన్ తెలియజేస్తూ విజయవంతంగా ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. భారత సైనికులు చూపిన తెగువ ధైర్య సాహసాలను వారందరూ కూడా కీర్తిస్తూ భారత చేసినటువంటి ఈ ఆపరేషన్ ను మెచ్చుకుంటూ భారత ప్రభుత్వానికి తాము సంఘీభావంగా ఉంటామని తెలియజేస్తూ వారందరూ కూడా వెంట నడుస్తూ ఉన్నారు. మొత్తం వేలాది మంది విద్యార్థులు అలాగే యువత అలాగే పలు ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడ తరలి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, ర్యాలీలో పాల్గొన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తారు ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం విజయవంతం కావడం, భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ సక్సెస్ కావడం ఎట్లా చూస్తారు మీరు? మేమైతే చాలా సంతోషంగా, మేము చాలా ఈ ఆపరేషన్ ఇంత సక్సెస్ అవుతుందండి. ఇండియా మొత్తం యూనిటీగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడు అయినా సరే కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్లే ఇలా జరుగుతుంది. మేము గవర్నమెంట్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తాము. ఇండియా ఎప్పుడు యూనిటీగా ఉండడం వల్లే ఈసారి ఆపరేషన్ సింధూర్ కూడా సక్సెస్ అయింది. వీ షుడ్ బీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్స్ ఇన్ ఇండియా. ఈ ఆపరేషన్ లో మన ఇండియన్ ఆర్మీ చూపించినటువంటి ధైర్య సాహసాలను ఎట్లా చూడవచ్చు? మీరు ఇండియన్ ఆర్మీ చూపించినటువంటి తెగువకు అలాగే వాళ్ళ త్యాగాన్ని మీరు ఎట్లా చూస్తారు? మేము చాలా ప్రౌడ్ గా ఉన్నాం. వాళ్ళు బార్డర్ లో ఉండడం వల్లే మనం ఇన్ని రోజులు సేఫ్ గా ఉన్నాం. మనం చూసే మురళీ నాయక్ కూడా చాలా పోరాడి చనిపోయారు. సో వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సో ఇట్లా ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. ఉగ్రవాదులు ఏరివేత లక్ష్యంగా ఇలా చేపట్టడం, దేశంలో ఉగ్రవాదులు అంటూ లేకుండా చేయడమే లక్ష్యంగా మన దేశం ఇలా చేయడం అనేది ఎట్లా చూస్తారు? మంచిదేనంటారా? ఇలా ఆపరేషన్ చేసి ఉగ్రవాదులు ఏరివేయడం మంచిదేనా? అంటే పాకిస్తాన్ వాళ్ళు పద్దాకులు వార్కు వస్తున్నారు కాబట్టి మనం ఇండియన్ ఆర్మీ బార్డర్స్ లో ఉండి మనల్ని సేఫ్ గా సేవ్ చేస్తున్నారు. ఓన్లీ ఆర్మీ బార్డర్స్ ఉండడం వల్లే మనం ఇంత సేఫ్ గా ఉన్నాం. వీ షుడ్ ఫైట్ ఫర్ అవర్ ఇండియా. వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. థ్యాంక్ యూ. ఆపరేషన్ సింధూర్ ఇలా చేపట్టడం మంచిదేనంటారా? ఉగ్రవాదం తగ్గుతుందా దేశంలో ఇలా చేయడం వల్ల? మంచిదే అంటున్నాను. ఇంకా మన ఇండియా ఏ అమాయకుల్ని చంపకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు మాత్రమే చంపేసింది. ఇండియాలో ఎప్పుడు యూనిటీ ఇలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఆపరేషన్ సింధు ఇంత సక్సెస్ అయినందుకు ఈవెంట్ జరుగుతుంది. వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మన కోసం ఎంతో మంది ఆర్మీ వాళ్ళు చనిపోయారు. దాంట్లో మురళీ నాయక్ 11 మందిని చంపేసి చివరికి 12 వాళ్ళ చేత చనిపోయారు. చాలా బాధగా ఉంది ఈ విషయం మాకు. ఎట్లా అనిపిస్తుంది ఇవాళ ఇంతమంది వేల ఇలా జెండాలు చేత పట్టుకొని ఇట్లా ర్యాలీగా వెళ్తూ విజయగా ర్యాలీ జరపడం అనేది ఎట్లా అనిపిస్తుంది? చాలా గర్వకారంగా ఉంది. మన యూనిటీని ఇంకా పెంచుకోవడానికే ఇలాంటి ర్యాలీస్ మరెన్నో చేయాలని అనుకుంటున్నాము. వీఆర్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. సో చూస్తే కనుక ప్రస్తుతం ఇటు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ప్రస్తుతం చూస్తే కనుక వేలాది మంది మహిళలు మొత్తంగా స్వచ్ఛందంగా తరలి వస్తే జాతీయ జెండాను చేతబట్టి ఇలా ప్రదర్శిస్తూ ప్రస్తుతం ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఈ ర్యాలీ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడము ఈ ర్యాలీలో పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ధైర్య సాహసాలు అలాగే వాళ్ళు ప్రదర్శించినటువంటి తెగువ, వాళ్ళు చేసేటువంటి అలాగే వాళ్ళు ప్రదర్శించినటువంటి తెగువ, వాళ్ళు చేసేటువంటి సేవలన్నీ సంఘీభావంగా ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంది. వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతూ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేశభక్తి భావం పెరిగేలా ఈ ర్యాలీ చేపడుతున్నారు. ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతుంది. చెప్పండి, ఈ ర్యాలీలో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? ఇలా ఆపరేషన్ సింధూర్ చేయడం విజయవంతం కావడం మీరు ఎట్లా చూస్తారు? చాలా సంతోషిస్తున్నాను సార్, చాలా సంతోషిస్తున్నాను. ఇది యుద్ధాన్ని ఇంత కొనసాగించాలి, ఇంకా కొనసాగిస్తే పాకిస్తాన్ ఉండకూడదు, ఇంకా ఉగ్రవాదం ఉండకూడదు, అందరినీ చంపేయాలి. ముందు మోడీ గారు తీసుకునేది మంచిది. అలాగే మోడీ గారు ఇంకా పాకిస్తాన్ మొత్తాన్ని ఉగ్రవాదాన్ని చంపేయాలి అంత కోరుకుంటున్నాను. సో ప్రధానమంత్రి ఈ కీలకమైనటువంటి సమయంలో ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఇలా ఆపరేషన్ సింధూర్ చేయడం, అలాగే పాకిస్తాన్ ప్రజల మీదకి పోకుండా కేవలం ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుని ఇలా అటాక్ చేయడం అనేది ఎట్లా మంచిదని అంటారా? ఇది కొనసాగించాల్సిన అవసరం ఉందంటారా? అదే మంచిది. ఇప్పుడు ఉగ్రవాదాన్ని చంపేయాలి, మన భారతదేశం సేఫ్గా ఉంటుంది.
సింధు అనే ఆపరేషన్ కరెక్ట్గా పేరు పెట్టారు ప్రధానమంత్రి గారు. మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ కు వెళ్లేటువంటి దారి చూస్తే కనుక మొత్తం 3 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు కూడా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ర్యాలీలో పాల్గొంటున్నారు. మువ్వనెల జెండాను చేతబట్టి, జాతీయ జెండాను చేతబట్టి వారందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అలాగే మన సైనిక దళాలకు అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఈ ర్యాలీలో విజయాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. భారీ మువ్వనెల జెండాను చేతబట్టి సగర్వంగా వాటిని ర్యాలీగా తీసుకువెళ్తూ మహిళలు, అలాగే విద్యార్థులు, యువకులు, పిల్లలు, అలాగే వికలాంగులు తదితర అన్ని వర్గాల వారందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని భారత సైన్యానికి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టేటువంటి భారత ప్రభుత్వానికి తమ మద్దతును తెలియజేస్తూ వారందరూ కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపటి వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. బెంజ్ సర్కిల్ వరకు వెళ్ళనుంది. సీఎం అలాగే డిప్యూటీ సీఎం అలాగే పలువురు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక భారత ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా ఉంటాం, పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేసేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇది విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. నరేష్ కలిసి వెంకటరమణ, ఓటు స్టూడియో.